హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీడిఎస్సి నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందామండి. ఇక్కడ అప్లై చేసే విధానం ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి క్యాండిడేట్ లాగిన్ అని ఉంది. ఇదైతే వెబ్సైట్. మనకి ఈ వెబ్సైట్లో నుంచి మనము అప్లై అనేది చేసుకోవాలి. ఇక్కడ ఇది apdsc.apcfss.in. అది క్లిక్ చేస్తే మనకి ఇలాగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది లింక్. ఇక్కడ వచ్చేసి లింక్ అనేది ఉంది. ఈ లింక్ను క్లిక్ చేస్తే ఇలాగా మనకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్, మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే క్యాండిడేట్ లాగిన్ అనేది యూజ్ చేస్తాం. లేదు అంటే కన్నా రిజిస్ట్రేషన్ నౌ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ నౌను క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఫామ్ ఇది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి, తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ కిందికి వస్తే మనకి ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. ఓటీపీ వస్తుంది మనకి. ఓకే, చెక్ బాక్స్ చెక్ చేసిన తర్వాత ఓటీపీ మన సెల్కి వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నంబరు. ఓకే, ఆధార్ నంబరు ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నంబరు, ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సిలో ఎలా ఉంటే అలాగా డేట్ ఆఫ్ బర్త్. ఓకే, తర్వాత మ్యారీడా అన్మ్యారీడా, క్యాస్ట్ వచ్చేసి బీసీబీ, బీసీఏ, ఓకే, ఓసీ, బీసీఈ అలా ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు క్యాస్ట్ డివైడ్ అయిపోయింది. ఎవరికి? ఎస్సీకి క్యాస్ట్, సబ్ క్యాస్ట్ వచ్చేసి ఎస్సీలో 3 కేటగిరీస్, గ్రేడ్ 1, 2, 3 అని ఉన్నాయి. ఓకేనా, అదో చూడండి, గ్రేడ్ 3, 2 ఇక్కడ ఉంది. ఓకేనా, అలాగా 2 ఉంటాయి. 2, 1 ఉంది. 1, 2, 3 అని ఉన్నాయి. అది ఒకసారి చూసుకొని అప్లై చేసుకోండి ఎస్సీ అయితే కన్నా. ఓకే, నెక్స్ట్ ఎక్స్ సర్వీసెస్ మ్యాన్, తర్వాత డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్. నెక్స్ట్ చూడండి, కమ్యూనికేషన్ డీటెయిల్స్. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మండలము, విలేజ్, డిస్ట్రిక్ట్, ఓకే, డోర్ నంబర్. ఇలాగ మనము చేసిన తర్వాత ఇది మనకి ఒక ఓటీపీ అనేది జనరేట్ అయిపోతుంది. ఓటీపీ అయిపోయిన తర్వాత ఓటీపీని ఓపెన్ చేస్తే మనకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకి యూజర్ నేమ్ అనేది వస్తుంది ఇక్కడ. ఓకే, యూజర్ నేము ఎండిఎస్సి అని వస్తుంది, మెగా డిఎస్సి అని. తర్వాత పాస్వర్డ్ కూడా మన సెల్కి వస్తుంది. అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సైన్ ఇన్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, మన ప్రొఫైల్ అనేది ఇలా వస్తుంది. ఆధార్ నంబరు, తర్వాత మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అని. ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, పోస్ట్ ఉంటాయి. థర్డ్ స్టెప్ పోస్ట్ అనమాట. ఆ పోస్ట్ ఏవేవి మనకి అనేది ఇక్కడ చూస్తే ఓపెన్ చేస్తే మనకి ఫోటో ఇమేజ్ని మనము అప్లోడ్ చేయాల్సింది ఉంటుందన్నమాట. ఇక్కడ చూజ్ ఏ ఫైల్ దగ్గరికి వెళ్ళేస్తే అప్లోడ్ చేయొచ్చు మనం. ఓకే, అలాగే కిందికి వెళ్తే మనకి ఇక్కడ చూపిస్తాడు. ఓకే, ఎంత ఫోటో సైజ్ ఎంత ఉండాలి అని. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓకే అని క్లిక్ చేయండి. అది ఎర్రర్ వచ్చింది. ఓకేనా, అంటే ఫోటో సైజు అని చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సేవ్ అని ఇది వస్తుంది డైలాగ్ బాక్స్. ఓకే, వెయిట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇది ఇలా వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, రెగ్యులరా ప్రైవేటా అని వస్తుంది. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అనమాట. అంటే ఇక్కడ లోకల్, నాన్ లోకల్ అనేది ఇక్కడ డిసైడ్ అయిపోతుంది అనమాట. కడప అంటే కన్నా కడప మొత్తం. ఇక్కడ చూడండి, ఏరియా యూ బిలాంగ్స్ టు, లోకల్ డిస్టిక్ కడప ఇలా వస్తుందన్నమాట. తర్వాత మైగ్రేటెడ్ తెలంగాణ నుంచి వస్తే మనకి మైగ్రేటెడ్ తెలంగాణ నుంచి నో అని పెట్టండి, అంత ఏపీ వాళ్ళు అయితే కన్నా. ఓకే, నెక్స్ట్ అకాడమిక్ డీటెయిల్స్. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేస్తేనే మనకి ఇలా వస్తుంది. స్టేట్ బోర్డ్ ఏంటి, మీడియం ఏంటి, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ అలా వస్తుంది. ఇయర్ ఆఫ్ పాస్, హాల్ టికెట్ నెంబరు, ఓకేనా, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. తర్వాత నెక్స్ట్ ఇంటర్ అలాగే ఉంటుంది. తర్వాత డిగ్రీ, పీజీ క్లిక్ చేస్తే పీజీ కూడా అలాగే వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఏంటి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి. నెక్స్ట్ ఏపీ టెట్, ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే టెట్ టైప్ అడుగుతుందన్నమాట. అంటే సీటెట్ ఉంటుంది, ఏపీ టెట్ ఉంటుంది. ఏపీ టెట్ అయితే ఏపీ టెట్. ఇక్కడ చూడండి, సెంట్రల్ టెస్ట్ అని ఉంది కదా, ఏపీ టెట్ టైప్ ఇక్కడ వస్తుంది. సెంట్రల్ టెస్ట్ లేకుంటే ఏపీ టెట్. పేపర్స్ ఏ పేపర్ రాశారు మీరు, ఓకేనా, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి, 2017, 18 లేకుంటే 14, 24, ఓకేనా. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, మార్క్స్ ఎంటర్ చేయాలి. ఇంకా ఒకటి ఉంటే యాడ్ చేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ బీఈడి అనమాట. బీఈడి ఉంటే బీఈడి,
లేకుంటే ఇక్కడ ఉన్నాయి ఆప్షన్స్ 1 ఇయర్ 2 ఇయర్స్ పీజీ డిప్లొమా అని చెప్పేసి వొకేషనల్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఇవి మనకి క్వాలిఫికేషన్ బట్టి మనము ఎంటర్ చేస్తాము. చేసిన తర్వాత ఇంకా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ పోస్ట్కి ఎక్స్పీరియన్స్ ఉన్నదాన్ని మనము టిక్ చేసుకుంటాం అనమాట, ప్రిన్సిపల్కి అప్లై చేసే వాళ్ళకి. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. అంటే అదేంటి, పోస్ట్స్కి, అంటే ఏ పోస్టులు ఉన్నాయి మనకి అని చెప్పేసి పోస్ట్ దానికి వెళ్ళిపోతుంది. థర్డ్ స్టెప్ అనమాట అది. ఓకే, ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తే మనకి ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, ఇలా వస్తుంది, సక్సెస్ఫుల్లీ సేవ్డ్. ప్రొసీడ్ టు కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు కన్ఫర్మ్ ఇలా వస్తుంది మనకి. ఇలా వచ్చిన తర్వాత మన ఫోటో మళ్ళీ స్టార్టింగ్ నుంచి, అంటే స్టార్ట్ ఏదేందో అది అనమాట. ఓకే, ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ 7th 10th ఓకే అన్నీ వచ్చేసినాయి. వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ పోస్టులు ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఏవే ఉన్నాయి, ఇక్కడ వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అనే బాక్స్ను టిక్ చేయాలి. ఇప్పుడు చూడండి పీజీటీ ఇంగ్లీష్ లోకల్ అనమాట, ఎస్ఏ ఇంగ్లీష్ వెరిఫైడ్ టిక్ చేస్తే అది ఎంత అయిపోయినట్టు. కన్ఫర్మ్ అండ్ సేవ్ క్లిక్ చేస్తే కన్ఫర్మ్ అయిపోతుంది. అలాగే ఎడ్యుకేషన్ కూడా ఇలాగే వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అనేది చెక్ బాక్స్ను చెక్ చేయాలి. ప్రతిదీ చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత మనము అలాగా ఓకే ఇలా కన్ఫర్మ్ అండ్ సేవ్ అని క్లిక్ చేస్తే ఆర్ యూ షూర్ యూ వాంట్ సబ్మిట్ చేయాలా అని అడుగుతుంది. సబ్మిట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వస్తుంది. ఓకే అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జోన్ వైజ్ పోస్టులు ఏవి ఉన్నాయో మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ కడప జోన్ కాబట్టి మనకి జోన్ 4 కిందకి ఇంగ్లీష్ పీజీటీ ఇంగ్లీష్ ఎన్ని ఉన్నాయి, ఎస్ఏ ఇంగ్లీష్ ఎన్ని ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనకి అన్నీ చూపిస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి ఏవి కావాలో అవి టిక్ చేసుకుంటాం మనం. ఓకే, బ్యాలెన్స్ అమౌంట్ అని చూపిస్తుంది. ఆల్రెడీ మనము అమౌంట్ కట్టాం కాబట్టి లాస్ట్ టైం కట్టిన వాళ్ళకి అలా చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫర్డ్ ప్లేసెస్ ఎక్కడ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి అడుగుతుంది. ఫస్ట్ ఎక్కడ కావాలంటే అక్కడ మనకి కర్నూలు, కడపన, అనంతపురం, లేకుంటే చిత్తూరు, నెల్లూరు. ఓకేనా, అలాగా 1 by 1 ఇచ్చుకోవాలి. 5 ఆప్షన్స్ కంపల్సరీగా ఇచ్చుకోవాల్సిందే. ఓకే, నెక్స్ట్ ప్రకాశం అంటే నియర్ బై ఉన్నటువన్నీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎక్కడైతే మనకి చూపించేది గుంటూరు ఉంది, శ్రీకాకుళం. ఓకే, విజయవాడ లేదు. ఓకే, విజయనగరము, విశాఖపట్నం ఉంది. మేబీ ఏమో మరి హైదరాబాద్ అలా చూపిస్తున్నాయి. ఓకే, అలాగ పెట్టేసిన తర్వాత ఓకే అని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకి చెక్ అని ఉంది. ఇక్కడ ఏ పోస్ట్కి మనం కావాలో చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ జోన్ ఏ జోన్ 4 అంటే జోన్ 4 క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ అలాగే ఎస్ఏ వ్యూ మోర్ అండ్ అవైలబుల్ పోస్టులు ఇన్ అదర్ డిస్ట్రిక్ట్ ఏమైనా ఉన్నాయని చూపిస్తాయి అనమాట. ఎస్ఏ ఓకే, ఇది కూడా మనకి కడప డిస్ట్రిక్ట్ కిందకి. ఓకే, ఇక్కడ అయితే చిత్తూరు నాన్ లోకల్ కిందకి ఎన్ని ఉన్నాయని చెప్పేసి చూపిస్తుంది. కడపలో అయితే ఎన్ని ఉన్నాయని చెప్పేసి చూపిస్తుంది ఇది. ఓకే, నెక్స్ట్ వ్యూ మోర్ చూడాలంటే చూడొచ్చు అనమాట ఇక్కడ క్లిక్ చేస్తే. ఓకే, వ్యూ మోర్ చూస్తే ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉండేది మనకి చూపిస్తారనమాట. ఒకసారి క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే చూడండి ఇట్లా జోన్ 1లో, జోన్ 2లో, జోన్ 4లో ఏమి ఉన్నాయో చూపిస్తుంది. మనకి జోన్ 4 కాబట్టి లోకల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి మనకి 5, 3 అలాగే 2 అలా చూపిస్తుంది అనమాట. ఓకే ఓకే, నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇంకా పోస్టులు కావాలంటే ఇక్కడ చెక్ బాక్స్ చెక్ చేయండి. ఇవి అయిపోయిన తర్వాత జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేయండి. ఓకే, ఇలా వచ్చేస్తుంది మనకి మొత్తం. నెక్స్ట్ క్యాస్ట్, ఇక్కడ చూడండి క్యాస్ట్ డీటెయిల్స్ వస్తాయి మనకి, క్యాస్ట్ ఏంటి అని చెప్పేసి. తర్వాత అప్లోడ్ క్యాండిడేట్ డాక్యుమెంట్స్ అనేటివి ప్రతిదీ మనము అప్లోడ్ చేయాల్సిందే. ఇక్కడ చూస్ ఫైల్ నుంచి అప్లోడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ స్కూల్కి 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. అవి కూడా జేపీజీ కానీ పీడిఎఫ్ ఫైల్స్లో కానీ ఉండాలి. 1 MB బిలో ఉండాలి. ఓకే, 1 MB బిలో ఉండాలి. ఓకే, అప్లోడ్ చేయాల్సిందే. ఓకే, పీజీ కానీ ఏదైనా కానీ అప్లోడ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ జనరేట్ ఓటీపీ క్లిక్ చేయొచ్చు.
ఇక్కడ చూడండి జేపీజీ పీడిఎఫ్ ఫైల్స్. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఓకే ఇట్లా క్రిందికి వస్తే ఇక్కడ చెక్ బాక్స్ని చెక్ చేయండి. చెక్ బాక్స్ని చెక్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేయండి. ఓటీపీ అనేది మన మొబైల్ నెంబర్కి వస్తుంది. మొబైల్ నెంబర్కి వచ్చినాక ఆర్ యూ షుడ్ వాంట్ సబ్మిట్ అంటే సెండ్ ఓటీపీని క్లిక్ చేయండి. చేస్తే ఓటీపీ అనేది ఇట్లా వస్తుందన్నమాట. ఇక్కడ మనం ఓటీపీని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ డీటెయిల్స్ అని కొడితే ఇవి అప్లోడ్ చేసినటువన్నీ మనకి సబ్మిట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, ఓటీపీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సబ్మిట్ డీటెయిల్స్ అనేటివి సబ్మిట్ అయిపోయినాయి. సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేసి కిందికి వస్తే మనకి ఇలా చూపిస్తుంది. ఓకే, ఇలా పైకి పోతే ఇలా చూపిస్తుంది. ఓకేనా, ఇది సర్టిఫికేట్స్ అనే మనవి అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేసిన తర్వాత మనము ఓకే ప్రొఫైల్ చేంజ్ పాస్వర్డ్ ఇక్కడ చూడండి. సర్వీసెస్ లేకపోతే పేమెంట్ ఆల్రెడీ మనము చేసాము. ప్రింట్ అప్లికేషన్ చూస్తే ఇలా వస్తుంది. ఇది అప్లికేషన్ మనం అప్లై చేసింది మొత్తం ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఏవేవి అప్లై చేసామని చెప్పేసి కూడా చూపిస్తుంది. ఓకే, ఇంగ్లీష్కి. నెక్స్ట్ పేమెంట్లోకి వెళ్తే ఆల్రెడీ మనం పేమెంట్ అనేది చేసాం. ఓకేనా, ఆల్రెడీ అప్పుడు డిఎస్సి అప్పుడు చేసాం కాబట్టి 2 పోస్ట్కు ఆల్రెడీ అయిపోయిందనమాట. అంటే పేమెంట్ అనేది అయిపోయింది ఇక్కడ. ఓకే, ఇలాగ మనము చేస్తాము. ఒకవేళ పేమెంట్ చేయకుంటే గేట్వే ఉంటుంది. అది ఫోన్లో నుంచి అయినా చేయొచ్చు. అమౌంట్ అనేది పే చేయాలి. త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేయొచ్చు. ఓకేనండి. ఓకే, ఇలాగైతే చేసుకోవచ్చండి. ఓకేనండి, ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, బాయ్.